straight line ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఒకసారి క్లియరెన్స్గా క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద y axis whose distance from the line x/3 and plus y/4 equal to 1 is 4 units. ఇప్పుడు మనకి క్వశ్చన్ నోట్ చేసుకున్నారా క్లారిటీగా? స్ట్రైట్ లైన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. ఇంకా 3 monthsలో ఎగ్జామ్స్, విదిన్ 3 monthsలో ఫైనల్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీరు అప్పుడు స్టార్ట్ అయిన ఆఫ్టర్ తర్వాత ఇంకా చాలా టైం ఉంది అనుకుంటే మాత్రం మీరు అంతే, ఇంకా మార్క్స్ వచ్చినట్టే. సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. క్వశ్చన్ సొల్యూషన్ నోట్ చేద్దాము. లెట్ ఒకసారి ప్రాసెస్ చూసుకోండి మీరు ఎప్పుడైనా కూడా. వాట్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద y axis whose distance from the line x/3 plus y/4 equal to 1 is 4 units. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్, మీకు ఎగ్జామ్లో హోప్ ఉండే సమ్ అన్నమాట. సో దీన్ని ఆన్సర్ అనేది క్లారిటీగా ప్రాసెస్ అనేది చూడండి. లెట్ O, B be the point on the y axis whose distance from line equal to x/3 plus y/4 equal to 1 is 4 units. మనం ఏం చేయలేదు, క్వశ్చన్లో ఇచ్చింది నోట్ చేసాం. నేను ప్రాసెస్ అనేది ఎలా చెప్తున్నానంటే, మీరు ఎగ్జామ్లో ఏ విధంగా మీరైతే రాయాలో సేమ్ నేను ఆ విధంగానే ప్రాసెస్ చెప్తున్నాను, అంతేగాని షార్ట్ కట్ మెథడ్ ఏమి అప్లై చేయలేదమ్మా. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో నేను చెప్పేసి సమ్ సింప్లిఫికేషన్ చేసేస్తే మీరు అది ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తే మీకు ఏ మాత్రం యూజ్ ఉండదు. సో కంప్లీట్గా ఇలా రాస్తూ మీరు సమ్ సాల్వ్ చేస్తేనే మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ పడతాయి, లేదంటే మాత్రం మార్క్స్ డిలీట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి నేను ఇవంతా కూడా ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్గా నేను చెప్తూ చేస్తున్నాను సమ్ము. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 4x plus 3y by 12 equal to 1. సో 4x plus 3y equal to 12. సో 4x plus 3y minus 12 equal to 0, 1. On comparing equation 1 to the general equation of line ax plus by plus c equal to 0. We obtain perpendicular distance formula ఏంటి? perpendicular distance from x1 y1 to the line ax plus by plus c equal to 0 is d equal to ax1 plus by1 plus c by a square plus b square root over sigma. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా అమ్మా, ఇది సమ్ కాదు, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ఏ ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు -12. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు కదా. సో 4 ఈక్వల్ టు ద perpendicular distance d of a line ఏంటి? ax plus by plus c equal to 0 from a point x1 y1 is d ax1 plus by1 plus c by
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఓవర్. సో ఇక్కడ 4 ఈక్వల్ టు ఏంటి ax1 0 ప్లస్ 3b మైనస్ 12 బై 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇక్కడ నేను ఎలా అప్లై చేస్తున్నా ఇవి నేను ఎలా అప్లై చేశాను? ఏ అంటే పాయింట్స్ ఏంటి? ఏ పాయింట్స్ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసుకున్నాం కదా. ఏ పాయింట్స్ x1 y1 పాయింట్స్ ఏంటి? x1 y1 అంటే 0, b 0, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో x1 y1 పాయింట్స్. నెక్స్ట్ ఏ పాయింట్స్ ఏంటి? ఏ పాయింట్స్ 4, ఏ స్క్వేర్ ఏబి ఏ స్మాల్ ఏ బి ఏంటి అంటే 4, 3. సో ఈ పాయింట్స్ మనకి ఎలా వచ్చాయి? ఇక్కడ వచ్చాయి కదమ్మా. ఇది మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఈ ఈక్వేషన్లోనే మనం పాయింట్స్ తీసుకున్నాం ఏ బి అని చెప్పి. ఓకేనా? ఏ సో ఇక్కడ ఏంటి ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి కదా. ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం. డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేసాము? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనేది మనకి స్ట్రైట్ లైన్స్లో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కదా. సో అప్పుడు ఏమొస్తుంది? ఏ అంటే 4, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 12 అని తీసుకోవచ్చు కదా. సో అదే మనం తీసుకున్నాము. దీన్నే మనం అప్లై చేసాము, ఇంకా వేరే ఎక్కడి నుంచో తీసుకురాలేదు. సో పెర్పెండిక్యులర్ కాబట్టి 0, b అని వేసుకున్నాము. సో a ఈక్వల్ 4 ఈక్వల్ టు 0 × 4 0 ప్లస్ 3b మైనస్ 12 బై 4 4 16 3 3 9 రూట్ ఓవర్. సో 4 ఈక్వల్ టు 3b మైనస్ 12 బై 25. సో 4 ఈక్వల్ టు 3b మైనస్ 12 బై 5. సో 4 5 20 20 ఈక్వల్ టు 3b మైనస్ 12. సో 3b ఈక్వల్ టు ఏమొచ్చింది? 20 ప్లస్ ఆర్ 20 అంటే ప్లస్ ఆర్ మైనస్ 20. 3b ఈక్వల్ టు 20 ప్లస్ ఆర్ మైనస్ 20ని అలా రాసుకోవచ్చు. 3b మైనస్ 3bని ఇటువైపు తీసుకొస్తే మనకి పాజిటివ్. 20ని ఇటువైపు తీసుకొస్తే 20 మైనస్ 3b మైనస్ 20 మైనస్ 12. సో 3b మైనస్ 36. సో 3 కామన్ తీస్తే b మైనస్ 13. సో b ఈక్వల్ టు 0 కదా. సో b మైనస్ 13 ఈక్వల్ టు 0. సో b ఈక్వల్ టు ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 13 అనేసి వచ్చింది. సో అదే ఈక్వేషన్ని b ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 13. సో ఇక్కడ మనకి b ఈక్వల్ టు 13 బై ప్లస్ ఆర్ మైనస్ 13 వచ్చింది. సో ఇది మనకి ఈక్వేషన్లో ఒక్కసారి మనం మిస్ మ్యాచ్ కాకుండా క్లారిటీగా మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో ద required points are ఏమొస్తుంది? ఫస్ట్ ఈక్వేషన్ 0 కదా. బి ఈక్వేషన్ ఏమొచ్చింది? సో ప్లస్ ఆర్ మైనస్ అంటే మనకి 36/3 వస్తుంది. 36 ఇక్కడ 36 కదా. సో 36 ఇటు సైడ్ వస్తే 36 3 కామన్ తీసాం. సో 13 ఇటువైపు వెళ్తే 3 వస్తుంది. ఇక్కడ 0 రాదమ్మా. 13/36 అని వేసాము. ఇక్కడ చూడండి 32 వస్తుంది. 32 అంటే కామన్ తీయడానికి ఇంకేం లేదు. సో 32 అంటే మనకి ఇక్కడ కామన్ తీయడానికి ఏముండదు.
సో 3b ఇక్కడ చేస్తున్నాను చూడండి. 3b ఈక్వల్ టు 20 ప్లస్ 12, 20 ప్లస్ 12. సో 3b ఈక్వల్ టు 32, b ఈక్వల్ టు 32/3. సో 3b ఈక్వల్ టు 32/3. సో మనకి ఇక్కడ మైనస్ తీసుకుంటే 3b ఆర్ 3b ఈక్వల్ టు మైనస్ తీసుకుంటే మనకి 8 అనేది 8/3. సో b ఈక్వల్ టు 8/3. ఇదేనే వస్తుంది మనకి. అంటే ఇక్కడ పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకుంటే 8/3 వస్తుంది, పాజిటివ్ తీసుకుంటే 32/3 వస్తుంది ఆన్సర్. సో రిక్వైర్డ్ పాయింట్స్ ఏమొచ్చినాయి? రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ 0,32/3 or and 0,-8/3 వస్తుంది. -8/3 వస్తుంది ఆన్సర్. సో మనకి క్లారిటీగా చూసుకొని సొల్యూషన్ అనేది చేసుకోవాలి. సో ఇది స్ట్రైట్ లైన్స్ అమ్మ. స్ట్రైట్ లైన్స్ అనేది మీకు 1A 1B అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో 1A 1B ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. 1A 1B అంటే మీకు 1Bలో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఇది 1Bలోది యాక్చువల్గా స్ట్రైట్ లైన్స్ 1Bలో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద x-axis whose distance from the line x/3 plus y/4 equal to 1 is 4 units. 0, let 0, b be the points perpendicular అన్నాడు కాబట్టి సో ఫస్ట్ x-axis 0 వస్తుంది, పాయింట్ ఆన్ ద y-axis. whose distance from the line x/3 plus y/4 equal to 1 is 4 units. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం, ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ax plus by plus c అది తీసుకుంటాం. ఏబిసి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మనకి వచ్చిన ఈక్వేషన్ని కంపేరింగ్ టు ద జనరల్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాము. ax plus by plus c by √a² plus b², జనరల్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఫార్ములా అనమాట. సో దానిలో మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఏం లేదమ్మా, పాయింట్స్ ఎలా వచ్చాయి మనకి, ఇక్కడ ఏం పాయింట్స్ ఇవ్వలేదు కదా అంటే నాకు క్వశ్చన్ మార్క్ వద్దు. ఇక్కడ చూసుకోండి, మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాము, దాన్నే మనం వాల్యూస్ వేసుకుంటాము. x, yనేమో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా 0, b పర్పెండిక్యులర్ 0, bని మనం x1 y1గా తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇది మనకి సింప్లిఫికేషన్ చూసుకోండి. సింప్లిఫికేషన్ ఇక్కడ మళ్ళీ చేశాను నేను. సింప్లిఫికేషన్ 25 వస్తుంది, 5. దీన్ని పాజిటివ్గా అయితే 32/3 వస్తుంది, నెగిటివ్ అయితే -8/3 వస్తుంది. -8/3 ఆన్సర్. చూడండి రిక్వైర్డ్ పాయింట్స్ ఏమొచ్చాయో ఇది మనం ఫైనల్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మోస్ట్ యూజ్ అవుద్ది అని చెప్పి నేను చేస్తున్నాను. సో ఇంటర్ స్టూడెంట్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జియా తుబాసి. థ్యాంక్ యూ.